బ్రేకింగ్ న్యూస్. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతూ కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్జీని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స గురించి డాక్టర్లను వివరాలు అడిగారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కాగా మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన దేవ్జీ మళ్లీ చదువు బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు రాసిన ఆయన లా సెట్లో కూడా ర్యాంకు సాధించారు. తిరుపతి స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, దేవ్జీ ఆరోగ్యం పట్ల ఆయనకి ఆరోగ్యం బాలేనందున కల్వకుంట్ల కవిత ఆయనను పరామర్శించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తరంగిణి, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ రీసెంట్గా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి విషయం తెలిసిందే. తను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. అయితే ఇవాళ టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించడానికి వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అయితే తను అనారోగ్యంతో బాధపడుతూ ఒక 2 రోజుల నుంచి కూడా కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దేవ్జీ. అయితే అతని ఆరోగ్య పరిస్థితి గురించి కల్వకుంట్ల కవిత అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించిన వైద్యులతో కూడా మాట్లాడించి దేవ్జీ సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా తను ఎప్పుడు కోలుకుంటాడు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవిత డైరెక్ట్ గా తనే అడిగి తెలుసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. కవిత మాజీ మావోయిస్ట్ అయినటువంటి తన ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. దేవ్జీని ఆరోగ్య విషయంలో తను హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వెళ్ళి పరామర్శించడం, అదేవిధంగా తన ఆరోగ్యానికి సంబంధించి కూడా పూర్తిగా తను అడిగి తెలుసుకోవడం, తను మళ్ళీ మంచిగా రావాలి, జనసంద్రంలో ఉండాలి, తను జనాలకి సంబంధించి తను ఒక ఆదర్శంగా ఉన్నాడు, దేవ్జీ లాంటి నాయకుడు అవసరం అన్నట్టుగా తను మాట్లాడడం అనేది కొంత చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేవ్జీ రీసెంట్గా గత ఒక 6 నెలల క్రితం కూడా తను అడవి బాట వదిలిపెట్టి ఇటు జనం బాటలోకి వచ్చినటువంటి సందర్భం కనిపించింది. సో ఆ నేపథ్యంలో తను రీసెంట్గా ఒక ఇంటర్ పరీక్షకి సంబంధించి కూడా హాజరవ్వడం జరిగింది. ఇంటర్ పరీక్షలు కూడా తను రాయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ వార్త అంతా కూడా ఎంత వైరల్ అయిందో మనమంతా కూడా చూసాము. ఆ తర్వాత లా సెట్ లాంటివి కూడా తను చాలా ర్యాంక్ సాధించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దేవ్జీకి సంబంధించి కూడా తను పూర్తిగా జనసంద్రంలోనే కలిసిపోయాడని చెప్పుకోవచ్చు. తను ఇక రాజకీయ పార్టీలో కూడా అడుగు పెడతారనే చర్చలు కూడా భారీ ఎత్తున వినిపించాయి. ఎందుకంటే దేవ్జీ చాలా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఇటు పార్టీలకు సంబంధించి కూడా తను ఎంతో అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి గతంలో కూడా తన రికార్డులు కూడా చాలా వరకు ఉన్నాయి. దేవ్జీ నక్సలైట్గా మావోయిస్ట్గా ఉన్నప్పుడు కూడా తను ఒక కీలక పాత్ర ఉండేది. జీవిది ఇలాంటి తను వ్యూహం వేస్తే మనుషులను ఏ విధంగా మనం తిప్పి కొట్టొచ్చు అనే దాని మీద కూడా దేవ్జీకి వెన్నతో పెట్టినటువంటి విద్య లాంటి, అదేవిధంగా పార్టీని మావోయిస్ట్లో ఉన్నప్పుడు పార్టీలో ముందుకు నడిపించడంలో కావచ్చు అందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు. అట్లాంటి పర్సన్ ఇప్పుడు ఇటు అడవి బాట వదిలిపెట్టి ఇటు జనం బాటలోకి రావడం అంతా కూడా సో ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ వృత్తిని వదిలేసుకున్నారు. ఇప్పుడు జనంలోకి వచ్చారు, జనం కోసం పని చేస్తామనే దాని మీద కూడా తను మాట్లాడడం జరిగింది. మరి అది రాజకీయ వేదికగా తీసుకొని పనిచేస్తారు అనే చర్చనైతే వినిపించింది. ప్రస్తుతానికైతే తన ఆరోగ్యం కొంత నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2 రోజుల తర్వాత కూడా తనని డిశ్చార్జ్ చేస్తారు, ఇంటికి పంపిస్తారనే వార్త అయితే అంతా ఉంది. కానీ కల్వకుంట్ల కవిత స్వయంగా తనే వెళ్ళి పరామర్శించడం అనేది కొంత వార్త వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటారండి. అయితే ప్రభాకర్, మాజీ మావోయిస్టులను కల్వకుంట్ల కవిత తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా వారి పార్టీలోకి మాజీ మావోయిస్టులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మావోయిస్టులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది? తరంగిణి, అడవిబాట విడిచిన స్రవంతిలోకి
కలుస్తున్నటువంటి మాజీ మావోయిస్టులందరినీ కూడా తమ పార్టీలోకి చేరాలని ఇటు కల్వకుంట్ల కవిత గతం నుంచి కూడా ఆహ్వానించినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు కూడా మరోసారి ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆ, మాజీ మావోయిస్టులు దేవ్జీ కావచ్చు, అదేవిధంగా ఆ, మల్లా రాజిరెడ్డి కావచ్చు, పల్లూరి ప్రసాదరావు కావచ్చు, ఇట్లా అందరికీ సంబంధించి వారందరినీ కూడా ఆ, పార్టీలోకి ఆహ్వానించారు కూనంనేని సాంబశివరావు. నిన్న ఏదైతే సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్లో సిపిఐ రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. తమ కార్యాలయాలకి వచ్చినటువంటి ముగ్గురికి సిపిఐ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. పార్టీలోకి ఆహ్వానించాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు సిపిఐకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మాజీ మావోయిస్టులందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకోవైపు మాత్రం కల్వకుంట్ల కవిత తను గతంలో నుంచి కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. తన పార్టీలోకి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంటుంది అనే దాని మీద కూడా తను మాట్లాడడం జరిగింది. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం మేమనే దాని మీద కల్వకుంట్ల కవిత మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తాను. అయితే ఇటు లెఫ్ట్ పార్టీ సోదరులకు కూడా మావోయిస్టు సానుభూతి పరులకి మావోయిస్టులకు ఆహ్వానం పలుకుతుందా అనేది దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ ఆ, జోరుగా సాగుతా ఉంది. అయితే ఎవరైతే మనుగడ సాగించలేకపోతున్నారో, రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులు రావాలని కోరుకుంటున్నారో, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు రావాలనుకుంటున్నారో వారికి పిలుపునిస్తున్న రండి, ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్న మద్దతు ఇవ్వండి అంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము. అంతేకాకుండా విద్యార్థులు యువత జాగృతిలో చేరి పిడికిలి బిగించి పోరాటం చేయండి, ఇక నిరుద్యోగులకి ఉపాధి అంశాలు కల్పించడానికి ఒక కొత్త రాజకీయ వేదిక రాబోతుంది, మహిళల హక్కుల కోసం ముందడుగు వేస్తున్న ఆడబిడ్డలందరూ నన్ను దీవించండి, మైనారిటీలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం, తెలంగాణ సెక్యులర్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని కవిత విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తను మెయిన్ ఫోకస్గా ఇటు లొంగిపోయినటువంటి మావోయిస్టుల పైన కూడా కొంత ఫోకస్ చేసినట్టు పరిస్థితి కనిపించింది. గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మావోయిస్టులు కూడా మాజీ మావోయిస్టులు కూడా కవిత ఇంటికి వెళ్ళినటువంటి సందర్భాలు, కవితతో భేటీ అయినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. సో ఇదంతా నేపథ్యం ఒక్కసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మావోయిస్టులకి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. మాజీ మావోయిస్టులకి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది కల్వకుంట్ల కవిత. ఎందుకంటే వారికి ఎంతో నైపుణ్యం ఉంటుంది కాబట్టి అట్లాంటి వారిని జనం బాటలో వచ్చినప్పుడు వారి సేవలు వినియోగించుకోవాలి, పార్టీకి చాలా అవసరమని కవిత భావిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఇవాళ దేవిజీకి సంబంధించి పరామర్శించడానికి కూడా వెళ్ళిందనే వార్తలు అయితే సోషల్ మీడియా ద్వారా ఆ, భారీ ఎత్తున పుకార్లు పుడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కల్వకుంట్ల కవిత పార్టీలోకి టీఆర్ఎస్లోకి మాజీ మావోయిస్టులని ఆహ్వానిస్తుంది, ఖచ్చితంగా జాయిన్ అవుతారు టీఆర్ఎస్ పార్టీలో అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి మావోయిస్టులు ఎటు వెళ్తారు. ముఖ్యంగా సిపిఐ లాంటి పార్టీలలో ఎక్కువగా మాజీ మావోయిస్టులు కావచ్చు, వీరందరూ కావచ్చు జనం కోసం పనిచేసేటటువంటి నాయకులంతా కూడా అందులో చేరుతారు అనే దాని మీద ఒక పార్టీకి సంబంధించిన నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సిపిఐ పార్టీకి లాంటి దానికి. అయితే ఇప్పుడు మాజీ మావోయిస్టులు ఎవరైతే అడిగిబాట వీడి జనం బాటలోకి వచ్చారో వారందరూ కూడా మరి సిపిఐ పార్టీని ఎంచుకుంటారు అనే దాని మీద నాయకులు, సిపిఐ నాయకులు, లెఫ్టినెంట్ నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కవిత మాత్రం జనం కోసం పనిచేస్తాం, సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణకి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఆ, తెలంగాణకి న్యాయం చేయడంలో, తెలంగాణ ముందుకు తీసుకుపోవడంలో విఫలమైపోయింది అని చెప్పి కూడా సొంత పార్టీని ఇటు విమర్శించినటువంటి పరిస్థితి కనిపించాయి. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణ కోసం పనిచేస్తుంది, ఎక్కడ సమస్య జరిగితే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ టిఆర్ఎస్ తరపు నుంచి మేము పోరాడతాం, మరి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, మా పార్టీలోకి అందరూ ఆహ్వానితులే అని చెప్పి కూడా ఆహ్వానితులే అని చెప్పి కూడా తను మాట్లాడడం ఇదంతా కూడా. సో కవిత ఒక పెద్ద ఎత్తున ప్లాన్ వేస్తూ ఉందనే చర్చ వినిపిస్తూ ఉంది. ఇటు మాజీ మావోయిస్టులను ఎవరైతే జనం బాటలోకి వచ్చారో వారందరినీ కూడా తన పార్టీలోకి తీసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది కల్వకుంట్ల కవిత. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కవితని ఇంటర్నల్గా కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు కనిపించాయి. దాదాపు ఇప్పుడు ఎవరైతే జనజీవన్లో కలిసినటువంటి మాజీ మావోయిస్టులు అంతా కూడా
టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నా అన్న దాని మీద కూడా కలిసినటువంటి నేతలు, ఇంటర్నల్గా కలిసినటువంటి నేతలంతా కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపో మాపో ఈ 2-3 రోజుల వ్యవధిలోనే కవితతోని మాజీ మావోయిస్టులంతా కూడా ఒక కీలక భేటీ పెట్టుకొని పార్టీలోకి ఆహ్వానించేటటువంటి ఒక ప్రోగ్రామ్ను పెట్టుకుంటారంటే అంటూ కూడా ఇటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా చర్చ జోరుగా నడుస్తూ ఉంది. చూడాలి ఈ తరంగాన్ని ఎలా ఉండబోతుంది, ఇది మరి ఎటు దారి తీయబోతుంది. ఒకవేళ కల్వకుంట్ల కవిత పార్టీలోకి టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీలోకి మాజీ మావోయిస్టులు జాయిన్ అవుతారా, లేకపోతే ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి కూనంనేని సాంబశివరావు కావచ్చు, లెఫ్టినెంట్ నాయకులంతా కూడా ఆహ్వానిస్తున్నారు సిపిఐ పార్టీలోకి. మరి ఆ పార్టీలోకి వెళ్తారా అంటే చాలా వరకు కూడా ఇటు జనజీవనంలో కలిసినటువంటి మాజీ మావోయిస్టులు వీళ్ళంతా కూడా సిపిఐ లాంటి పార్టీలోకి జాయిన్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ పార్టీ నేపథ్యమే అది. ఆ ఆ ఎవరైతే మావోయిస్టులుగా పనిచేసి జనాల కోసం పనిచేసినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఆ జనజీవనంలో కలిసిన తర్వాత కూడా ఆ సిపిఐ పార్టీలోకి జాయిన్ అయినటువంటి చాలా సందర్భాలు చూసాం. పెద్ద పెద్ద లీడర్లు కూడా సిపిఐ పార్టీలో మావోయిస్టులుగా జనజీవనంలోకి వచ్చిన తర్వాత సిపిఐ పార్టీలో చేరినటువంటి సందర్భాలు కూడా కనిపించాయి. సో ఇప్పుడు మరి ఆ పార్టీలోకి జాయిన్ అవుతారా, ఈ పార్టీలోకి జాయిన్ అవుతారా? కల్వకుంట్ల ఒక కవిత ఒక బిగ్ స్కెచ్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మాజీ మావోయిస్టుల పార్టీలోకి వస్తే పార్టీ పటిష్టంగా ఉంటుంది, ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న దాని మీద కూడా తన వ్యూహాలన్నీ కూడా రచిస్తూ ఉన్నది. మరి చూడాలి ఈ 2-3 రోజులు ఒక బిగ్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. కల్వకుంట్ల కవిత నుంచి పార్టీ జాయినింగ్స్ కూడా, ఇంకా ఇటువైపు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కల్వకుంట్ల కవితకి పార్టీలోకి వస్తామంటూ కూడా కబురు అందుతున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు వాళ్ళంతా కూడా, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతారు అనే దాని మీద కూడా చర్చ వినిపిస్తుంది. ఎవరైతే ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆశావాహులు ఉంటారో వారంతా కూడా కొత్త పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అయితేనే బాగుంటుందనే ఆలోచన కూడా వినిపిస్తూ ఉంది. దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు పేరు మార్చొచ్చుకొని, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన పేరు చేంజ్ అవ్వచ్చు. కానీ టీఆర్ఎస్ ఉన్నటువంటి దానికి ఆ పేరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పుట్టుకొచ్చింది, తెలంగాణ కోసం ఆ పార్టీ ఏ విధంగా పోరాటం చేసింది అన్న దాని మీద ప్రజల గుండెల లోతుల్లోకి వెళ్ళినటువంటి ఆ పార్టీ పేరు. కాబట్టి ఇప్పుడు ఆ సెంటిమెంట్ రగిలించడానికి కవిత ఆ లైన్ ఆ పేరుని తీసుకున్నట్టుగా ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇప్పుడు ఆ పేరే తనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల కవిత పార్టీలోకి పెద్ద ఎత్తున ఇటు మాజీ మావోయిస్టులు కావచ్చు, ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కూడా జాయిన్ అవుతారు అనే దాని మీద చర్చ నడుస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.